హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ డ్రామా ఆఫ్ లైఫ్. ఎస్పీ మేడం గారు ఒకరోజు కారులో ఆఫీస్ దగ్గరికి వెళ్తున్నారు. అనుకోకుండా ఆమెకు దారిలో ఒక గుంపు కనపడుతుంది. ఆమె అక్కడ దిగి గమనిస్తే కొందరు వ్యక్తులు కలిసి ఒక వ్యక్తిని దారుణంగా కొడుతున్నారు. మేడం వెంటనే అందరినీ అక్కడి నుంచి చెదరగొడుతుంది. దెబ్బలు తినే ఆ వ్యక్తిని చూసి నిర్ఘాంతపోతుంది. ఎందుకంటే ఆ దెబ్బలు తినే వ్యక్తి ఇంకెవరో కాదు, తనకు విడాకులిచ్చిన మాజీ భర్త. ఎస్పీ మేడం ఆయనతో కొన్ని సంవత్సరాల క్రితమే విడాకులు తీసుకున్నారు. దీని తర్వాత ఈ కథలో ఎంతటి మార్పులు వస్తాయంటే ఎవ్వరు కూడా ఊహించి ఉండరు. అసలు కథ ఏంటి, ఏం జరిగింది రండి చూద్దాం. ఉత్తరప్రదేశ్లోని లక్నోలో ఒక అబ్బాయి ఉండేవాడు. అతని పేరు రాకేష్. రాకేష్ దగ్గర లెక్కలేనంత పొలాలు మరియు ఆస్తులున్నాయి. అతనికి అసలు డబ్బు కొదవయలేదు. అతనికి పెళ్లి వయసు వచ్చేసింది. అతను ఎంతవరకు చదవాలి అనుకున్నాడో అంతవరకు చదివేశాడు. అతనికిప్పుడు పెళ్ళిడు వచ్చేసిందని అతని తల్లిదండ్రులు అతని కోసం అమ్మాయిని వెతికి వెతికి చివరికి ఒక అమ్మాయితో పెళ్లి నిశ్చయం చేశారు. ఆ అమ్మాయి పేరు నీతు. బాగా చదువుకుంది, గ్రాడ్యుయేట్ పూర్తి చేసింది. గ్రాడ్యుయేషన్ తర్వాత నీతు తల్లిదండ్రులు కూడా ఆమెకు సంబంధాలు చూస్తూ ఉన్నారు. ఇద్దరికి ఒకరికి ఒకరు నచ్చటంతో పెళ్లి జరిపించేశారు. నీతు తల్లిదండ్రుల దగ్గర కూడా మంచి సంపద ఉంది. ఇటు రాకేష్ దగ్గర కూడా దేనికి కుదవలేదు. పెళ్లి తర్వాత రీతు రాకేష్ ఇంటికి చేరుకుంది. ఇంట్లో అన్ని సక్రమంగా చూసుకునేది. ఆ ఇంట్లో ఎవ్వరికీ ఏమీ ఇబ్బంది లేకుండగా అంతా కలిసి ఆనందంగా ఉన్నారు. నీతును రాకేష్ చాలా గాఢంగా ప్రేమిస్తున్నాడు. ఆమె యొక్క ప్రతి కోరికను అతను తీరుస్తున్నాడు. అనుకోకుండగా ఒకరోజు నీతును కలవటానికి ఆమె ఫ్రెండ్ వస్తుంది. క్లాసులో వీళ్ళిద్దరూ పోటాపోటీగా చదివేవారు. కానీ ఈరోజు నీతు ఫ్రెండ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసి సెలెక్ట్ అయి ఒక పెద్ద అధికారిగా నీతు ఇంటికి వచ్చింది. ఆమె హంగామాను చూసిన నీతుకు కూడా అధికారి అవ్వాలని ఆశపడుతుంది. ఎందుకంటే చదువుకునే రోజుల్లో నీతు తన స్నేహితురాలికి పోటీగా చదువుతూ తనకంటే ఎక్కువ చురుకుగా అన్ని విషయాలలో పాల్గొనేది. కానీ ఈరోజు తన స్నేహితురాలు ఒక పెద్ద అధికారి అయ్యింది. నీతు మాత్రం వంటింట్లో కూర్చొని వంటలు చేస్తుంది. ఈ విషయం మీద నీతు ఆలోచించి నేనెందుకు మళ్ళీ చదవకూడదు, ఐపీఎస్ ఎందుకు అవ్వలేను అనుకుంటుంది. తన స్నేహితురాలు వెళ్ళిపోయిన తర్వాత చెబుతుంది, ఆమె నా స్నేహితురాలు. చదువుకునే రోజుల్లో నేను ఆమె కంటే ముందుండేదాన్ని. కానీ ఈరోజు ఆమె ఒక పెద్ద అధికారి అయ్యింది. నేను సాధారణ గృహిణిలా ఉన్నాను అని బాధపడుతూ ఉంటే నీకేం కావాలో చెప్పు అన్నాడు రాకేష్. నేను ఒక పెద్ద అధికారి అవ్వాలనుకుంటున్నాను. తను ఏదైతే సాధించగలిగిందో అది నేను కూడా సాధించగలను. ఈ మాట విన్న తర్వాత రాకేష్ ఆమెతో, ఇది చాలా మంచి విషయం, కానీ దీనికోసం నేను అమ్మా నాన్నతో అనుమతి తీసుకోవాలి. డబ్బు మన దగ్గర కావాల్సినంత ఉంది, కానీ అధికారం మాత్రమే లేదు. నువ్వు అధికారివి అయ్యావంటే మనకున్న ఆ లోటు కూడా తీరిపోతుంది అంటూ నీతు కోరికను ఒప్పుకుంటాడు రాకేష్. నీతు కూడా ఈ విషయం విని ఎంతో ఆనందిస్తుంది. ఎందుకంటే అత్తయ్య నీతుని ఎంతో అభిమానిస్తుంది కాబట్టి. అత్తయ్య అయితే నిరాకరించదు, మామయ్య కూడా నిరాకరించరు అనుకుంది. ఒకరోజు సాయంత్రం రాకేష్ వాళ్ళ అమ్మా నాన్నలతో నీతు ఇంకా చదవాలి అనుకుంటుంది అంటాడు. ఈ మాట విని తల్లి కొంచెం కోప్పడుతుంది. కానీ రాకేష్, నేను కూడా ఆమెను చదివించాలి అనుకుంటున్నాను. రేపు ఆమె ఒక పెద్ద అధికారి అయితే మనకే మంచి పేరు కదా అంటాడు. కొడుకు కోరిక మేరకు తల్లి బలవంతంగా ఒప్పుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే రాకేష్ ఆ ఇంటికి ఏకైక వారసుడు. వాళ్ళు ఏ విధంగా కూడా రాకేష్ ఇబ్బంది పడుతూ ఉండటం చూడలేరు. అందుకే తల్లి కూడా రాకేష్తో, ఏం పర్వాలేదు నాయనా, ఆమెను చదువుకోనివ్వు, ఇంటి పనిదేముంది నేను చూసుకుంటాను, ఈ విధంగా చెప్పి అత్తామామలు ఆమె చదువుకు అంగీకరిస్తారు. రాకేష్ నీతు చదవటానికి అంగీకరిస్తాడు. నీతు కోచింగ్కి వెళ్ళాలి అని అంటుంది. తన మాటను రాకేష్ అంగీకరిస్తూ, ఏ కోచింగ్ సెంటర్లో నీకు అడ్మిషన్ తీసుకోవాలి, దీనికోసం ఎంత ఖర్చవుతుంది అంటాడు. ఇంతగా సహకారం అందిస్తున్న భర్త పైన నీతుకి ప్రేమ ఎక్కువైపోతుంది. తనని ఇంకా ఎక్కువగా ప్రేమిస్తుంది. ఎందుకంటే అతను నీతు చెప్పే ఏ మాటకు కూడా వ్యతిరేకంగా మాట్లాడేవాడు కాదు. ఇలాంటి జీవిత భాగస్వామి దొరకటం నిజంగా నా అదృష్టం అనుకుంటుంది. రాకేష్ నీతు కోరుకున్న కోచింగ్ సెంటర్లోనే అడ్మిషన్ చేయిస్తాడు. ఆమె చదువుకోవటానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ చేస్తాడు. ఇక్కడ ఇంట్లో రాకేష్ తల్లి ఇంటి పనులన్నీ చేసుకుంటూ ఉంటుంది. నీతు కోచింగ్ సెంటర్ దగ్గరే ఉండి చదువును కొనసాగిస్తూ ఉంటుంది. కాలం గడుస్తూ ఉంటుంది. 1 సంవత్సరం పూర్తవుతుంది. మొదటిసారి పరీక్షల్లో రీతు క్వాలిఫై అవ్వలేదు.
ఆ ఫలితాలు చూసి రీతు డీలా పడిపోయింది. తన భర్తతో ఈసారి నేను క్వాలిఫై కాలేకపోయాను, కానీ తర్వాత పరీక్షల్లో తప్పకుండా ఫలితం సాధిస్తాను అంటుంది. తన భర్త అయితే ఒప్పుకుంటాడు, కానీ నీతు అత్తయ్య మాత్రం ఇది ఎలా అవుతుంది? నేనింత వయసు వచ్చి కూడా ఇంట్లో పనులు చేసుకోవాలా? నువ్వు కనీసం క్వాలిఫై అయి ఉంటే మేము ఒప్పుకునేవాళ్ళం, కానీ అది జరగలేదు, నువ్వు చెయ్యలేవు అంటుంది. నీతు అత్తయ్యను బతిమాలుతుంది. అత్తయ్య, ఈసారి నేను తప్పకుండా క్వాలిఫై అవుతాను. నేను బాగా కష్టపడ్డాను. నా స్నేహితురాలే చెయ్యగలిగింది, నేను చెయ్యలేనా? నీతు చదువును ఆపేసి 2 సంవత్సరాలయ్యింది. ఆ గ్యాప్ వల్ల తనకు ఇంత సమయం పడుతుంది. అలా ఇలా ఏదో మాట్లాడి తన అత్తారింటి వాళ్ళని ఒప్పిస్తుంది. రెండోసారి తన ప్రిపరేషన్ని మొదలు పెడుతుంది. తన భర్త రాకేష్, నీతు, నీకిదే చివరి ఛాన్స్. ఈసారి క్వాలిఫై అవ్వకపోతే నువ్వు ఇంటిని చూసుకోవాల్సి ఉంటుంది అని గట్టిగా చెప్తాడు. నీతు ఈ మాటలన్నిటినీ ఒప్పుకుంటుంది. ఇంకొక సంవత్సరం గడిచిపోతుంది. తను రాసిన ప్రైమరీ ఎగ్జామ్స్ ఫలితాలు వస్తాయి. నీతు విజయం సాధించి మెయిన్స్ పరీక్షల కోసం తన చదువును కొనసాగిస్తూ ఉంటుంది. ఈ విషయం రాకేష్తో చెప్తే రాకేష్ ఆమెను బాగా అభినందించి, ఈసారి మెయిన్స్లో కూడా విజయం సాధిస్తావు, నువ్వు తప్పకుండా ఐపీఎస్ అవుతావని ఇంకా ప్రోత్సహిస్తాడు. ఎప్పుడైతే మెయిన్స్ పరీక్ష ఫలితాలు వస్తాయో రాకేష్ ఆశలు అడియాశలైపోతాయి. నీతు కూడా ఎంతో నిరుత్సాహపడుతుంది. ఎందుకంటే నీతు మెయిన్స్లో క్వాలిఫై అవ్వలేదు. తన కలలన్నీ చెదిరిపోయినట్లు అనిపిస్తుంది. కానీ నీతు పడ్డ కష్టం తనకి తెలుసు. తనకి ఇంకొకసారి గనక అవకాశం ఇస్తే తప్పకుండా విజయం సాధిస్తానని మనసులో సంకల్పించుకుంటుంది. ఈ విషయం గురించి తన భర్తతో మాట్లాడుతుంది. కానీ రాకేష్ దేనికి ఒప్పుకోడు. నీతు, అలా చేయటానికి కుదరదు. ఇంట్లో వాళ్ళు కూడా దీనికి వ్యతిరేకమవుతారు. నా వాళ్లకు వ్యతిరేకంగా వెళ్ళి నీకొకసారి అవకాశం ఇచ్చాను, కానీ దీని తర్వాత నేను నీకు అవకాశం ఇవ్వలేను. ఈ మాట విన్న తర్వాత నీతుకి చాలా బాధ వేస్తుంది. లేదు రాకేష్, నేను చాలా కష్టపడ్డాను, నేను ఈసారి తప్పకుండా విజయం సాధిస్తాను అంటుంది. ఎప్పుడైతే రాకేష్ మాటని నీతు వినదో రాకేష్కి చాలా కోపం వస్తుంది. అతను గట్టిగా అరిచి, నేను నీకు ముందే చెప్పేశాను కదా, ఇక ఆపేయి అంటే నువ్వు ఆపేయాలి అంతే. కానీ నీతు దీన్ని ఒక పరువుగా తీసుకుంది. ఎలాగైనా చేసి తన లక్ష్యాన్ని సాధించాలనే ఉద్దేశంతో తన భర్తతో ఎలాగంటే అలా మాట్లాడుతుంది. నువ్వు ఏమైనా చేసుకో, నేనైతే మళ్ళీ ప్రిపేర్ అవుతాను అంటుంది. ఎప్పుడైతే నీతు రాకేష్తో అమర్యాదగా మాట్లాడుతుందో అప్పుడు రాకేష్ అమ్మగారు ఇదంతా వింటుంటారు. ఆమె ఒక్కసారిగా ముందుకు వచ్చి తన కొడుకుతో, బాబు, నువ్వు ఇలాగే ఉంటే తను నీ నెత్తి మీద ఎక్కి స్వారీ చేస్తుంది, అప్పుడు నువ్వేం చేస్తావంటుంది. ఇది విని రాకేష్ తన భార్యతో కుదరదని గట్టిగా బెదిరిస్తాడు. కానీ నీతు మళ్ళీ రాకేష్తో గట్టిగా ఎదిరించి మాట్లాడుతుంది. ఇలా జరగటం వల్ల రాకేష్కి కోపం వచ్చి నీతు పైన చేయి చేసుకుంటాడు. రాకేష్ తనపై చేయి చేసుకోవటం నీతుకి చాలా చెడ్డగా అనిపిస్తుంది. తను తన తండ్రికి ఫోన్ చేసి పుట్టింటికి వెళ్ళిపోతుంది. రాకేష్ పై నీతు కోపంతో అలిగి వెళ్ళిపోయింది. అక్కడ నీతు తండ్రి ఆమెకు ఎంతో సర్ది చెప్పటానికి ప్రయత్నిస్తాడు. తల్లి, ఇలాంటి గొడవలు ప్రతి ఇంట్లో సహజమే. ప్రతి ఒక్కరూ అలాగే అలిగి వచ్చేస్తే కుదరదు. నువ్వు అలా రాకూడదు, నువ్వు అలా చేయటం తప్పు అంటారు. కానీ నీతు, లేదు నాన్నగారు, నాకు పరీక్షలకు ప్రిపేర్ అవ్వాలని ఉంది. వాళ్ళు నన్ను చదివించకపోతే నేను ఆ ఇంటికి మళ్ళీ తిరిగి వెళ్ళను. చూడమ్మా, అల్లుడు గారు వద్దు అని చెబుతున్నప్పుడు ఈ చదువు చదివి ఏం లాభం? అయినా కూడా వాళ్ళ దగ్గర బోలెడన్ని పొలాలు ఆస్తులు ఉన్నాయి. డబ్బుకు ఏ కొదువ లేదు. నాన్నగారు, డబ్బుకు ఏ కొదువ లేదు, కానీ ఇది పరువుకు సంబంధించింది. నా స్నేహితురాలు చదువులో ఎప్పుడూ నాకంటే వెనకే ఉండేది. అలాంటిది తనే అధికారి అయినప్పుడు నేనెందుకు కాలేను? అధికారం చేతికి వస్తే ఆ మర్యాదలు వేరే ఉంటాయి. ఈ మాట చెబుతూ తను తిరిగి ప్రిపరేషన్ మొదలు పెడతానని చెబుతుంది. నీతు తండ్రి రాకేష్కి ఫోన్ చేసి, బాబు, నా కూతురు మళ్ళీ చదువుతానంటుంది. తనకి చివరి అవకాశం ఇవ్వండి. ఈసారి తప్పకుండా విజయం సాధిస్తాను అంటుంది. తను చాలా మొండిగా ఉంది అంటారు. కానీ రాకేష్ తన భార్య మీద చాలా కోపంగా ఉంటాడు. ఎందుకంటే నీతు కోసం తన సర్వస్వాన్ని పణంగా పెట్టాడు. తన తల్లిదండ్రులకు కూడా వ్యతిరేకంగా వ్యవహరించాడు. తన కోసం ఇంత చేస్తున్నప్పుడు నా కోసం తను ఒక్క మెట్టు దిగటానికి కూడా ఇష్టపడటం లేదు. ఇది రాకేష్కి చాలా దారుణంగా అనిపించింది. రాకేష్ నీతు తండ్రితో అవన్నీ కుదరదు. తను ఇక్కడికి రావాలనుకుంటే చదువునంతా పక్కన పెట్టి రావాల్సి ఉంటుంది. అప్పుడే నేను తనని నా ఇంట్లో ఉంచుకుంటాను, లేదా
తనకు నచ్చినట్లు ఉంటాను అంటే అక్కడే ఉండనివ్వండి, నేను తనకి విడాకులు కూడా ఇచ్చేస్తాను అంటాడు. ఆ సమయంలో నీతు తండ్రి పక్కనే నిలబడి ఉంటుంది. వెంటనే ఫోన్ తీసుకొని, విషయం అంతా దూరం వస్తే మీ దగ్గరికి రావటం నాకు అసలు ఇష్టం లేదు, నిర్మొహమాటంగా నాకు విడాకులు ఇచ్చేసాయి అంటుంది. ఇది విని రాకేష్ కోపంగా కోర్టుకెళ్ళి విడాకుల కోసం అప్లై చేస్తాడు. కొన్ని రోజులు కోర్టు వాయిదాలు నడిచి ఇద్దరు విడాకులు తీసుకుంటారు. విడాకులు తీసుకున్న తర్వాత ఇద్దరు వాళ్ళ వాళ్ళ ఇళ్లల్లో ఉంటారు. నీతు ఇంట్లోనే యూపీఎస్సీ ప్రిపరేషన్ మొదలు పెడుతుంది. తను చాలా కష్టపడి చదువుతూ ఉంటుంది. తండ్రి తన కూతురి కష్టం తపన చూసి కూతురి కళ ఐపీఎస్ అవ్వటం కాబట్టి ఒకసారి ప్రయత్నించని అని మౌనంగా ఉంటారు. తనకు విడాకులు కూడా అయిపోయింది కాబట్టి ఇక విచారించి లాభం లేదు అని తన కూతుర్ని మంచి కోచింగ్ సెంటర్లో అడ్మిషన్ తీసుకుంటారు. కాలం గడుస్తూ వచ్చింది. నీతు పగలు రాత్రి బాగా కష్టపడి యూపీఎస్సీలో సెలెక్ట్ అయిపోయింది. ఎన్ని సంవత్సరాలు తను దేనికోసం అయితే నిద్రలేని రాత్రులు గడిపిందో దాన్ని సహకారం చేసుకుంది. తాను అనుకున్నట్టు ఐపీఎస్ క్యాడర్ లభించింది. తన కల నెరవేరింది అని తను చాలా ఆనందపడుతుంది. తండ్రికి ఈ విషయం చెప్పగానే ఆయన కూడా ఎంతో సంతోషపడతాడు. కూతురు విడాకులైతే అయిపోయింది కానీ తను జీవితంలో అనుకుంది సాధించింది అని ఆనందపడ్డారు. నీతు ట్రైనింగ్ కోసం వెళ్ళిపోతుంది. ట్రైనింగ్ అయిపోయిన తర్వాత తనకు లక్నోలో పోస్టింగ్ వస్తుంది. అక్కడికి వెళ్ళి తన ఉద్యోగ బాధ్యతలను స్వీకరిస్తుంది. మొట్టమొదటిసారి తన ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తించటానికి కుర్చీలో కూర్చున్నప్పుడు దీనికోసమే తన భర్త ఎన్నో కలలు కన్నాడు అని ఒక్కసారిగా గుర్తు చేసుకొని భావోద్వేగానికి లోనవుతుంది. ఆమె భర్త యొక్క అన్ని మాటలు గుర్తుకు వస్తాయి. వాళ్ళిద్దరూ ఏకాంతంగా ఉన్నప్పుడు, నువ్వు పెద్ద అధికారివైనప్పుడు చూడు, నలువైపులా అందరూ నన్ను గ్రేట్ అని మెచ్చుకుంటారు, అందరూ నేనంటే భయపడతారు అని అతను చెప్పేవాడు. కానీ ఈరోజు ఆ విజయం తన దగ్గర ఉన్నప్పుడు తన భర్త తనతో పాటు లేడు. ఇది ఆలోచించి తన కళ్ళు చెమ్మగిల్లుతాయి. కానీ మళ్ళీ తను ఆలోచిస్తుంది, ఏదైతే జరిగిపోయిందో దాని గురించి ఆలోచించి ఏం లాభం అంటూ తన ఉద్యోగ బాధ్యతలను నీతి నిజాయితీలతో నిర్వర్తిస్తూ ఉంటుంది. కాలం గడుస్తూ ఉంటుంది. తను ఉద్యోగంలో చేరి 4 నెలలు గడిచిపోతుంది. ఒకరోజు తన ఇంటి నుంచి ఆఫీస్కు వెళ్తుండగా అప్పుడే దారిలో ఒక గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర కొంతమంది ప్రజల గుంపు ఒక వ్యక్తిని కొడుతూ ఉండటం చూస్తుంది. ఎస్పీ మేడం తన కారు దిగి చెప్పటం వల్ల అక్కడ ఉన్న ప్రజలంతా చెల్లాచెదురైపోతారు. కానీ దెబ్బలు తగిలిన ఆ వ్యక్తి అక్కడే పడి ఉన్నాడు. ఎస్పీ మేడం చూపు ఆ గాయపడ్డ వ్యక్తి పైన పడినప్పుడు ఒక్కసారిగా షాక్ తగిలినట్టు నిలబడిపోతుంది. ఆ గాయపడ్డ వ్యక్తి మరెవరో కాదు, తనకు విడాకులిచ్చిన భర్త రాకేష్. తనతో చాలా సంవత్సరాల ముందే తనకు విడాకులయ్యింది. కానీ ఈరోజు ఈ స్థితిలో కనపడతాడని అనుకోలేదు. ఈయన ఎందుకిలా ఉన్నారు అని నీతో ఆలోచిస్తుంది. మందుకేమైనా బానిస అయ్యాడా అనుకుంటూ అతని దగ్గరికి వెళ్తుంది. అతనితో మాట్లాడడానికి ప్రయత్నిస్తుంది. కానీ ఎక్కువ దెబ్బలు తగలటం వల్ల అతను స్పృహ లేకుండా పడిపోయి ఉంటాడు. అతన్ని లేపి అక్కడే హాస్పిటల్లో జాయిన్ చేయిస్తుంది. అతనికి చికిత్స జరిగినంతసేపు నీతు బయటే కూర్చొని ఉంటుంది. అతని కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. 3 గంటల తర్వాత అతనికి మెలకువ వస్తుంది. డాక్టర్ గారు వచ్చి ఎస్పీ మేడం గారికి చెప్తారు అతనికి మెలకువ వచ్చింది అని. నీతు లోపలికి వెళ్ళినప్పుడు రాకేష్ ఒక్కసారిగా కళ్ళప్పగించి నీతును అలాగే చూస్తూ ఉంటాడు. నీతు వెళ్ళి రాకేష్తో మాట్లాడుతుంది. రాకేష్, నీ పరిస్థితి ఏంటి ఇలా తయారయ్యింది? ఏం జరిగింది నీకు అంటుంది. నిన్ను కొడుతున్న వాళ్ళెవరు? ఏ కారణంగా వాళ్ళు నిన్ను కొడుతున్నారు? ఆ సమయంలో నీతు యూనిఫామ్లో ఉంది. బహుశా తను అనుకున్నట్టే ఐపీఎస్ అయినట్టుంది అని ఆలోచిస్తూ నీతు, నువ్వు ఇక్కడేం చేస్తున్నావు అంటాడు. నిన్ను అక్కడ కొందరు కొడుతున్నారు. అప్పుడే నేను అటు నుంచి వెళ్తూ నిన్ను కాపాడాను. నువ్వు ఆ సమయంలో స్పృహలో లేవు. అందుకే నిన్ను అక్కడి నుంచి తీసుకువచ్చి ఇక్కడ జాయిన్ చేశాను. కానీ నాకు తెలుసుకోవాలని ఉంది, వాళ్ళు నిన్ను ఎందుకు కొడుతున్నారు? నువ్వేమైనా తప్పు చేశావా అంటుంది. అవును, ఒక తప్పు చేశాను, దానికి శిక్ష ఇంకా అనుభవిస్తున్నాను అంటాడు. ఇది విని నీతో ఆందోళన చెందుతుంది. ఏం తప్పు పని చేశావు? నువ్వు నిజంగానే ఏమైనా తప్పు పని చేసి ఉంటే నేనిక్కడి ఎస్పీని, నిన్ను అస్సలు క్షమించను అంటుంది. ఈ మాట విని రాకేష్, నాకు తెలుసు నువ్వు నన్ను క్షమించవని, ఎందుకంటే ఆ తప్పు నేను నీతోనే చేశాను. ఒకవేళ నేను నిన్ను తీసుకోపోవటానికి మళ్ళీ మీ ఇంటికి వచ్చి ఉంటే, నీకు ఇంకొక అవకాశం ఇచ్చి ఉంటే ఈరోజు మనమంతా కలిసి ఉండేవాళ్ళం. మరియు
ఎలాంటి అవాంతరం నా జీవితంలోకి వచ్చి ఉండేది కాదు. ఇది విని నీతు దీర్ఘంగా ఆలోచిస్తుంది. నాతో విడాకులు తీసుకున్న తర్వాత రాకేష్ జీవితంలో ఏం జరిగింది? వాళ్ళ అమ్మా నాన్న క్షేమంగానే ఉన్నారు కదా? దేని కారణంగా తనను కొడుతున్నారు? రాకేష్ ఏం జరిగింది? జరిగింది జరిగినట్టు చెప్పండి. ఏం దాచొద్దు. ఈ మాట విని రాకేష్ నీతుతో, నువ్వు ఎప్పుడైతే నా జీవితంలో నుంచి వెళ్ళిపోయావో నేను చాలా కృంగిపోయాను. ఇంట్లో సరిగ్గా భోజనం చేసేవాణ్ణి కాదు. ఎప్పుడంటే అప్పుడు ఇంటికి వచ్చి వెళ్తూ ఉండేవాణ్ణి. నా ఆరోగ్యం కూడా క్షీణించింది. అప్పుడే అమ్మా నాన్న వాళ్ళు నాపై ఒత్తిడి చేసి వాళ్ళు చనిపోతామని బెదిరించి నాకిష్టం లేకపోయినా బలవంతంగా ఇంకో పెళ్లి చేశారు. ఆ అమ్మాయి నా ఆస్తిని చూసి నన్ను పెళ్లి చేసుకుంది. ఆమె కుటుంబ సభ్యులు నన్ను అడ్డుగా పెట్టుకొని డబ్బులు సంపాదించాలని చూశారు. ఎప్పుడైతే తను మొదటిసారి గర్భం దాల్చి మగబిడ్డను కనిందో ఆ సమయంలో అనారోగ్యానికి గురై తను చనిపోయింది. ఎప్పుడైతే ఈ విషయం మా అత్తయ్య మామయ్యకు తెలిసిందో వాళ్ళు కోపాద్రిక్తులై నేను తనకి సరైన చికిత్సను అందించలేదని నాపై అపనిందలు వేసి నన్ను బాధ్యుడిగా చూపి ఎలాగైనా సరే నాతో డబ్బులు గుంజాలని చూశారు. నేను వాళ్ళ మాటలు వినకుండగా డబ్బులు ఇవ్వనందుకు కొంతమందిని తమతో తీసుకొని వచ్చి నాపై దాడి చేశారు. ఈ మాట విని రాకేష్ని ఎందుకు కొడుతున్నారో నీతుకి అర్థమైపోయింది. తను కొన్ని నెలలుగా ఇక్కడ పనిచేస్తుంది. పరిస్థితులు ఎలా ఉంటాయో వాటిని ఎలా హ్యాండిల్ చేయాలో తనకి బాగా అర్థమయ్యింది. రాకేష్ చెప్పిన దాన్ని బట్టి ఏం జరిగి ఉంటుందో నీతుకు అంత అర్థమైపోయింది. కొన్ని సందర్భాలలో డబ్బుల కోసం పక్కవారిపై అబద్ధపు ఆరోపణలు చేసి వారి నుంచి డబ్బులు తీసుకున్న తర్వాత కేసును విత్డ్రా చేసుకుంటూ ఉంటారు. తర్వాత రాకేష్ నీతు వైపు చూస్తూ, నీతు, నువ్వు ఇంకో పెళ్లి చేసుకున్నావా అంటాడు. లేదు రాకేష్, నేను ఇంకో పెళ్లి చేసుకోలేదు. కొన్ని రోజుల క్రితం నాకు ఇక్కడ పోస్టింగ్ వచ్చింది. ఇంకో పెళ్లి గురించి అస్సలు ఆలోచించలేదు. రాకేష్ ఈ మాటలు విని ఏదో ఆలోచిస్తూ ఏమో చెప్పాలనుకుంటాడు. కానీ ప్రస్తుతం ఏమీ చెప్పలేక, సరే నీతు, నేనిప్పుడు బాగున్నాను. నువ్వు ఇక వెళ్ళవచ్చు. నీకిక్కడ ఏ పని లేదు. నీకు చాలా పనులు ఉండే ఉంటాయి. ఇక వెళ్ళు అంటాడు. సరే అని నీతు అక్కడి నుంచి బయలుదేరుతుంది. తను వెళ్తూ వెళ్తూ చాలాసార్లు వెనక్కి తిరిగి రాకేష్ని చూస్తుంది. రాకేష్ మనసులో చాలా గాఢంగా ఆలోచిస్తూ ఉంటాడు. నీతు చాలా మంచి అమ్మాయి. వాళ్ళిద్దరికీ విడాకులైనప్పుడు రాకేష్ భరణం కింద నీతుకి కొంత డబ్బు ఇవ్వాల్సి వచ్చింది. కానీ నీతు వాటిని తిరస్కరించింది. నాకు అతని నుంచి డబ్బులు కానీ ఆస్తి కానీ అవసరం లేదు. నేను నా సొంతంగా విడాకులు తీసుకుంటున్నాను. అలాంటప్పుడు నాకు డబ్బు ఎందుకు ఇస్తారు అంటూ తను డబ్బు తీసుకోవటానికి నిరాకరించింది. కానీ రాకేష్ ఇంకో పెళ్లి చేసుకున్నప్పుడు అత్తారింటి వారు అతన్ని ఎప్పుడూ డబ్బుల కోసం పీడించేవారు. ఏదో ఒకటి చేసి డబ్బు గుంజాలని చూసేవారు. కొద్ది రోజుల తర్వాత రాకేష్ ఏమనుకున్నాడో అదే జరిగింది. తన అత్తారింటి వాళ్ళు అతనిపై కేసు పెట్టారు. వాళ్ళు రాకేష్ నుంచి 20 లక్షలు డిమాండ్ చేశారు. నువ్వు 20 లక్షలు ఇచ్చినట్లయితే మేము కేసును మాఫీ చేసుకుంటాము అని రాజీకి వచ్చారు. రాకేష్ దగ్గర డబ్బులకు ఎటువంటి కొదవ లేదు. కానీ ప్రస్తుతానికి అంత డబ్బు అతని దగ్గర లేదు. అతను అత్తింటి వారికి 6 నెలల గడువు అడుగుతాడు. తర్వాత మీకు డబ్బు ఇచ్చేస్తాను అంటాడు. కానీ వాళ్ళు ఒప్పుకోకుండగా అతనిపై ఒత్తిడి చేయటంతో రాకేష్ తను విడాకులు ఇచ్చిన నీతు దగ్గరికి వెళ్తాడు. ఆమెకు జరిగిందంతా విశ్లేషిస్తాడు. ఆమె పూర్తిగా విని, అవతల వాళ్ళ అమ్మాయి చనిపోయింది. నేను దీంట్లో మీకు ఎటువంటి సహాయం చేయలేను. వాళ్ళు ఏదైతే అడుగుతున్నారో దాన్ని మీరు ఇవ్వాల్సి ఉంటుంది. సరే, నేను డబ్బు ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాను. కానీ నాకు 6 నెలల గడువు కావాలి. అంతేకాకుండా వాళ్ళు వేసిన కేసును విత్డ్రా చేసుకోవాలి. ఎందుకంటే కోర్టుకు వచ్చి పోతుంటే నా పరువు పోతుంది. ఈ మాట విని, నీ దగ్గర డబ్బులు లేవా అంటుంది. నా దగ్గర ప్రస్తుతానికైతే డబ్బులు లేవు. 6 నెలల తర్వాత నా చేతికి వస్తాయి. అవి వచ్చాక వాళ్లకు చెల్లిస్తాను అంటాడు. ఇది విని నీతు ఆలోచిస్తుంది. సరే, విషయం ఇదే అయితే నేను నీకిప్పుడు డబ్బులిస్తాను. నువ్వు ఆ డబ్బుతో నీ సమస్యను తీర్చుకో. తర్వాత నా డబ్బును తిరిగిద్దువు గాని అంటుంది. రాకేష్ నిస్సహాయ స్థితిలో ఉన్నాడు. నీతుతో డబ్బులు తీసుకోవటం అతనికి ఇష్టం లేదు. కానీ ప్రస్తుత పరిస్థితులలో తీసుకోవటం తప్పటం లేదు. సరే, ప్రస్తుతానికి నీ దగ్గర తీసుకుంటాను. వాళ్ళతో రాజీ అయిపోయిన తర్వాత నాకు డబ్బులు వచ్చాక తిరిగి ఇస్తాను అంటాడు. నీతు రాజీ కుదిర్చి రాకేష్ సమస్యను పరిష్కరించింది. తర్వాత క్రమంగా నీతు రాకేష్తో మాట్లాడుతూ ఉంటుంది. అవకాశం దొరికినప్పుడల్లా రాకేష్ నీతును కలవటానికి వెళ్తూ ఉంటాడు.
మెల్లమెల్లగా నీతుకు ఇవ్వాల్సిన డబ్బు ఇస్తూ ఉంటాడు. రాకేష్ మాటల్లో అతను ఇంకా తనని ప్రేమిస్తున్నాడని అర్థం చేసుకొని తన తండ్రితో విషయం చెబుతుంది. ఎందుకంటే తండ్రి ఎల్లప్పుడూ ఆమెను ఇంకొక పెళ్లి చేసుకోమని చెబుతూ ఉంటాడు. అందుకే ఒకరోజు తండ్రితో, నాన్న, నాకు ఎవరితో అయితే విడాకులయ్యిందో అతన్నే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అంటుంది. అతనికి ఇంకొక అమ్మాయితో పెళ్ళయింది, కానీ డెలివరీ అప్పుడు ఆమెతో పాటు బిడ్డ కూడా చనిపోయింది అంటుంది. ఈ మాట విని ఆమె తండ్రి రాకేష్తో పెళ్లికి ఒప్పుకుంటాడు. 2 రోజుల తర్వాత ఆయన రాకేష్ ఇంటికి వెళ్తాడు. అక్కడికి వెళ్ళి మళ్ళీ తన కూతురు వివాహం గురించి మాట్లాడుతాడు. రాకేష్ ఈ మాట విని ఆనందంగా అంగీకరిస్తాడు. రాకేష్ తల్లిదండ్రులతో మనం ఏదైతే నీతుకు చేశామో అది కరెక్ట్ కాదు అంటాడు. రాకేష్ తల్లి నీతు తండ్రి దగ్గరికి వచ్చి నమస్కరించి, మా మొదటి కోడలు మహాలక్ష్మి లాంటిది, మేము తప్పుగా అర్థం చేసుకున్నాం. 2 ఇండ్ల పెద్దవాళ్ళు మాట్లాడుకొని వాళ్ళ పెళ్లిని నిశ్చయిస్తారు. ఇద్దరికీ మళ్ళీ పెళ్లి జరుగుతుంది. ఇద్దరూ కలిసి సుఖ సంతోషాలతో వాళ్ళ జీవితాన్ని కొనసాగిస్తారు. ఇప్పుడు ఆ ఇంట్లో డబ్బుతో పాటు ఒక పెద్ద అధికారం కూడా కలిగి ఉంది. దీనివల్ల ఊర్లో అందరూ రాకేష్ని ఎంతో గౌరవిస్తున్నారు. ఎవరికైతే ఈ విషయం గురించి తెలుస్తుందో వాళ్ళంతా చాలా ఆశ్చర్యాన్ని తెలియజేస్తారు. ఇది ఎలా జరిగింది, ఇది అసాధ్యము అని ఆశ్చర్యపోయేవారు. ఫ్రెండ్స్, మీరు ఈ కథ గురించి ఏమనుకుంటున్నారో ఖచ్చితంగా మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి. హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోను చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.